మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం మురిమడుగులో గొర్రెల మందపై తోడేళ్లు దాడి చేశాయి. సందివేణి రాజయ్య అనే రైతు తన ఇంటి సమీపంలోని ఒక కొట్టంలో గొర్రెలను రాత్రిపూట ఉంచగా సమీపంలోని అడవి నుంచి వచ్చిన తోడేళ్లు వాటిపై దాడి చేసి 11 గొర్రెలను హతమార్చాయి. విషయం తెలుసుకున్న బాధిత రైతు లబోదిబోమంటూ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గొర్రెలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. గొర్రెల మృతితో సుమారు ₹1,00,000 నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తనను ఆర్థికంగా ఆదుకోవాలని రైతు కోరారు. తోడేళ్ల దాడిలో గొర్రెలు మృతి చెందిన ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధిత రైతుకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని ఇందన్పల్లి రేంజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు అందిన సమాచారం మేరకు మురిమడుగు శివారులోని విలేజ్ మా సెక్షన్ ఆఫీసర్ గారు సందర్శించడం జరిగింది. అందులో ఈ వైల్డ్ డాగ్స్ వచ్చి మేకల గొర్రెల గుంపుపై అటాక్ చేయడం జరిగింది. అందులో మొత్తం 12 గొర్రెలు చనిపోయినాయి. అందులో 5 పెద్దవి, 7 చిన్నవి. వాటికి కన్సర్న్డ్ వెటర్నరీ డాక్టర్ గారు దాన్ని పరిశోధన చేసి దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని ఇవ్వమని మేము ఫోన్ ద్వారా తెలిపినాం. ఆయన వచ్చి స్పాట్ పంచనామా చేసుకొని దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని రాసిస్తే మా డిపార్ట్మెంట్ తరఫున మేము 100% వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. ఈరోజు అందిన సమాచారం మేరకు మురిమడుగు రాజాలలో మేము 80 సనుగు గొర్రెలు ఉండే అట్టి కాసుకునే బాగుతుందా నా ఎన్నే మంచం వేసుకొని పంటున్న గొర్రెల కాడ రోజు ఎన్నే పంటున్నా. రాత్రి ఒక్కరి సుమారులో 12 సమయంలో కొరికినాయి. వచ్చి కొరికారు నాకు తెలియనాక అని అనే వరకు ఆయన అవి వెళ్ళి ఉరికినాయి. నేను చూసినా కూడా వాటిని ఏమైనా న్యాయం చేస్తే నేను గరిపోయి రాజాలలో మేము 80 సనుగు గొర్రెలు ఉండే